ఏకాంతం కలిగి ఉన్నావా? నిన్ను నీవు తెలుసుకుంటున్నావా? ఎలా తెలుసుకోవాలి పాస్టర్ గారు అంటే, ఒంటరిగా సమయం గడుపు, ఏకాంతం పొందు. ఆ ఒంటరితనంలోనే సంపూర్ణతను పొందాలి. ఆ ఒంటరితనంలోనే నీకు ఉన్నదానితో నీవు సంతృప్తి ఎలా పడడమో నేర్చుకోవాలి. నీ సృష్టికర్త చెప్తాడు నీ యొక్క బలమేంటో బలహీనత ఏంటో. నీవు నీ యొక్క సృష్టికర్తతో ఏకాంతముతో సమయం గడపాలి. స్పెండ్ టైం అలోన్ విత్ యువర్ క్రియేటర్ సో యూ కెన్ నో హూ యు ఆర్. మోషే ఏకాంతంలో ఉన్నప్పుడే ప్రభువు మాట్లాడాడు. If you're alone in this season, I'm telling you, God wants to do something with your aloneness, with your singleness. ఆ యొక్క ఏకాంత సమయంలో, ఆ యొక్క ఒంటరిగా ఉండేటువంటి సమయంలో దేవుడు నీతో ఏదో చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే నీకు ఇంకా ఆ యొక్క ఒంటరితనమును ఇచ్చాడు. ఒంటరితనమును ద్వేషించొద్దు. డోంట్ డిస్పైజ్ దట్ అలోన్ టైం. ఒంటరితనం అంటే నేను చెప్తుంది ఐసోలేషను, ఎవరిని కలవను, అందరిని ద్వేషిస్తాను, అది కాదు. ఆ యొక్క ఒంటరితనం కాదు నేను చెప్తుంది. నేను ఏ ఒంటరితనం గురించి మాట్లాడుతున్నానంటే, నీతో నువ్వు ఎవరితోని సంబంధం లేకుండా, ఎవరికి నీవు బాధ్యులు కాకుండా ఉండేటువంటి సమయం ఉంటుంది చూడు, ఆ సమయం.